వణక్కం సార్. నమస్కారం. ఇన్స్పెక్టర్ సెల్వం. ఓ, మీరు తెలుగువారా? మా ఫోర్ ఫాదర్స్ అందరూ తెలుగు వాళ్లే, అందుకే నాకు తెలుగు బాగా వచ్చు. అమరేంద్ర గారిని కలవడానికి వచ్చాను. సార్ మీకోసమే ఎదురు చూస్తున్నారు, పదండి. రండి సార్. సార్, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్ సెల్వం. ఓ యా. హలో ఇన్స్పెక్టర్ ఊకారంగర్. పర్లేదు సార్, మీరు తెలుగులోనే మాట్లాడచ్చు. ఓ, మీకు తెలుగు ఎలా? అవును సార్, వీళ్ళు తెలుగు వాళ్లే. ఓ అవునా, కూర్చోండి. రాత్రుడు పోలీసులు తీసుకొచ్చాడంటే అమర్కి నిజం తెలిసిపోయిందా? నన్ను అరెస్ట్ చేయడానికే పోలీసులను తీసుకొచ్చాడా? ఏంటి మనోహర్ గారు, పోలీసులను చూసి అంతలా భయపడుతున్నారు? అంటే దొంగలు పోలీసులను చూసి భయపడతారు కదా. ఎవరిని దొంగ అంటున్నావు? అంటే నువ్వు అందరి మనుషుల్ని దొంగ అంటావు కదా, అందుకే నేను దొంగ అన్నా. ఇదిగోండి సార్, మీరు అడిగిన మేడం గారి మర్డర్ ఫైల్. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్. ఇట్స్ ఓకే సార్. బాబ్జీ గురించి ఏ లీడ్ దొరకలేదు ఆఫీసర్? లేదు సార్, ఇన్ఫ్యాక్ట్ బాబ్జీ గురించి మాకేం తెలీదు. ఇంతకుముందు నా ఇన్స్పెక్టర్ కూడా పేపర్ వర్క్ని నీట్గా ఫైల్ చేయలేదు సార్. అందుకే ఆ డీటెయిల్స్తో బాబ్జీని పట్టుకోవడం చాలా కష్టమైంది. మా గురించి వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళ గురించి నాకేమీ తెలీదు. ఇదే వాళ్ళ బలం ఆఫీసర్. దాంతోనే వాళ్ళు ఆట ఆడుతున్నారు. సార్, ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మీతో ఉన్నారని స్టేట్మెంట్లో ఉంది. తనే మనోహరి.